This channel does not promote or encourage any illegal activities. All contents provided by this channel is meant for educational purpose only. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం ఈ క్లాస్ లో ఒక ఎలక్ట్రాన్ కి ఐరన్ మ్యాన్ సూట్ ఉంటే కనుక ఏం జరుగుతుంది అన్న విషయమే డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే, ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్ లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, వెరీ గుడ్. అయితే చూడండి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎలక్ట్రాన్ హ్యాస్ ఐరన్ మ్యాన్ సూట్. సో అందరూ అవెంజర్ మూవీ చూస్తున్నారు కదా, రైట్? అవెంజర్ మూవీస్ లో ఐరన్ మ్యాన్ సూట్ అయితే అందరూ తెలిసిన విషయం కదా, రైట్? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, సో డైరెక్ట్ టాపిక్ లోకి ఎంటర్ అయిపోతున్నాను. చూడండి, సో ఇది ఆటమ్. ఓకే, ఆటమ్ లోపల ఏముంటుందన్న, న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టుపక్కల ఏం తిరుగుతాయి, ఎలక్ట్రాన్ తిరుగుతాయి కదా, రైట్? సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఆటమ్ తీసుకుంటున్నా. ఓకే, సో సెంటర్ లో ఏముంటది, న్యూక్లియస్ ఉంటది కదా, రైట్? దీని చుట్టుపక్కల ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, ఓన్లీ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అవునా, వెరీ గుడ్. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఒక లిథియం ఆటమ్ ని తీసుకుంటున్నా. ఓకేనా, లిథియం ఆటమిక్ నంబర్ ఏంటి, 3. మాస్ నంబర్ ఎంత, 6.94 అట్లా ఉంటుంది కదా. నేను 7 తీసుకుంటున్నా, సరేనా? రైట్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s1 కదా, రైట్? సో ఈ విషయం అయితే అందరూ తెలిసిన విషయం కదా, రైట్? సో ఇదే లిథియం ఆటం అని చెప్పేసి అనుకుందాము. సెంటర్ లో ఏముంది, న్యూక్లియస్ ఉంది కదా, రైట్? ఫస్ట్ ఆర్బిట్ లో ఏమి ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్లు 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా. ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్లు, ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్లు రాసిన. ఓకే, సెకండ్ ఆర్బిట్ లో ఇది సెకండ్ ఆర్బిట్, ఒకటే ఒక ఎలక్ట్రాన్ ఉన్నది కదా, రైట్? సో దాని ఎలక్ట్రాన్ ఏమంటాము, వాలెన్స్ ఎలక్ట్రాన్ అని చెప్పేసి అంటాం కదా, వాలెన్స్ ఎలక్ట్రాన్. అది ఫ్రీ ఎలక్ట్రాన్ కాదు, వాలెన్స్ ఎలక్ట్రాన్. వాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే న్యూక్లియస్ నుంచి చాలా దూరంలో, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ని, న్యూక్లియస్ ని ఎంత దూరం నుంచి, న్యూక్లియస్ నుంచి ఎంత దూరం కాదు, న్యూక్లియస్ నుంచి దూరంగా ఉన్న ఎలక్ట్రాన్ ఏమంటాము, వాలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం నాన్న. దట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ ఎలక్ట్రాన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే ఏంటో చెప్తా. ఇక రాసిన విషయం, వెన్ ఎలక్ట్రాన్ కమ్స్ అవుట్, ఈ ఆటం నుంచి బయటికి వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఫ్రీ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు దాని మీద ఫ్రీ ఎలక్ట్రాన్ అని చెప్పేసి అని అంటాం, సరేనా? అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి అన్న. సో ఇదే ఆటం మళ్ళీ ఇక్కడ వేస్తాను నేను. సో ఇదే మన వాలెన్స్ ఎలక్ట్రాన్ అన్న. ఓకే, అయితే ఈ ఎలక్ట్రాన్ కి మనం ఎనర్జీ ఇస్తే ఏమైతుంది, ఎలక్ట్రాన్ అనేది తీసుకుంటది, అంతేనా కదా? నేను మీకు ఎనర్జీ ఇచ్చిన అనుకోండి, మీరేం చేస్తారు, తీసుకుంటారు, అంతేనా కదా? వెరీ గుడ్. సో అదే విధంగా ఎలక్ట్రాన్ కి ఎనర్జీ ఇస్తే ఏమైతుంది, ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ తీసుకుంటది. ఓకే, అయితే ఏం ఎనర్జీ ఇస్తున్నాం సార్, ఈ ఎనర్జీ అనేది లైట్ రూపంలో ఇవ్వచ్చు, మనం హీట్ రూపంలో ఇవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, కరెంట్ సప్లై చేసి కూడా మనం దానికి ఎనర్జీ ఇవ్వచ్చు. ఓకే, లేదా ఎక్స్టర్నల్ వర్క్ చేసి కూడా మనం దానికి ఎనర్జీ అనేది ఇవ్వచ్చు నాన్న. ఓకే, ఎనర్జీ ఇవ్వగానే ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, తీసుకుంటది. ఓకే, తీసుకున్న తర్వాత ఏమైతుంది, దీనిలో నుంచి బయటికి వస్తుంది నాన్న. ఓకే, ఆటమ్ లో నుంచి బయటికి వస్తుంది. ఆ బయటికి వచ్చిన ఎలక్ట్రాన్ నే ఏమంటాం మనం, ఫ్రీ ఎలక్ట్రాన్ అని చెప్పేసి అని అంటాం. అర్థమైందా? అర్థమైంది కదా ఇక్కడ వరకు అయితే, రైట్? అయితే ఇక్కడ చూడండి, బయటికి వచ్చిన ఎలక్ట్రాన్ ని సార్ మళ్ళీ లోపల పంపిద్దాం సార్ అని అంటే ఏం లేదు, ఏం చేయాలంటే మళ్ళీ మనం దానికి ఎనర్జీ అనేది ఇవ్వాలన్న. ఓకేనా? ఎనర్జీ ఇస్తే ఏమైతుంది, ఆ ఎనర్జీ తీసుకుంటారు ఎలక్ట్రాన్ అనేది. ఓకే, తీసుకొని దీనిలో చొచ్చుకుంటా లోపల పోతుంది అనమాట. ఓకే, అర్థమైందా? రైట్. ఇన్ కేస్ ఎనర్జీ ఇవ్వలేదు అనుకోండి, పాపం, సో జీవితాంతం అది బయటనే ఉంటది, సరేనా? రైట్, ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా, రైట్? ఇక్కడ అంటే ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్ తీసుకొని దాని నుంచి బయటకు వస్తుందా? అవును, ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రాన్ తీసుకొని దాని నుంచి బయటకు వస్తుంది. చాలు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చలో ఇస్తా. డస్టర్. ఓకే, డస్టర్ తీసుకోండి. ఓకే, బోర్డ్ మొత్తం రబ్ చేసేసేయండి. ఏది, బ్లాక్ బోర్డ్ తీసుకోండి. ఓకే, సో చాక్ పీస్ తోటి రాస్తారు కదా, డస్టర్ తో రబ్ చేసేసేయండి. ఆ ఇదే డస్టర్ అని చెప్పేసి అనుకుందాం. ఓకే, సో ఈ డస్టర్ ని ఇట్లా పట్టేసుకొని పైన మీరు ఇట్లా కొట్టండి. ఓకే, దన్ 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 కొట్టేసి. ఓకేనా? అంటే మీరు వర్క్ చేస్తున్నారా? ఎనర్జీ, మీ ఎనర్జీ అనేది డస్టర్ కి ఇస్తున్నారు. డస్టర్ ఏమైతున్నది, తీసుకుంటున్నది. డస్టర్ ఎనర్జీ తీసుకున్న తర్వాత ఏమైతున్నది, దాంట్లో నుంచి వెళ్ళి డస్ట్ పార్టికల్స్ అనేది కింద పడుతున్నాయి, అంతేనా? డన్ డన్ అని చెప్పేసి కొడితే కింద పడుతుంది డస్ట్ పార్టికల్స్. అవునా? వెరీ గుడ్. అంటే మీరు ఎనర్జీ ఇస్తే
ఎనర్జీ ఇస్తే ఆ ఎనర్జీ లోపలకు పోయింది. ఓకే, లోపల ఏముంటాయి, డస్టర్ లోపల ఆటమ్స్ మాలిక్యూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. రైట్, ఎనర్జీ అనేటివి ఈ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ తీసుకున్న తర్వాత అందులో నుంచి డస్ట్ నుంచి బయటికి వస్తాయి అనమాట. ఓకే, డన్ అని చెప్పేసి కూడా కిందకు వస్తుంది అన్నమాట. అర్థమైందా? వేరే ఎనర్జీ తీసుకుని బయటకు వచ్చింది చూసినాక డస్టర్ నుంచి, డస్ట్ పార్టికల్స్, అంతేనా? రైట్. సో ఎనర్జీ ఇస్తే ఏమవుతుంది, ఎలక్ట్రాన్ ఎనర్జీ తీసుకుంటుంది, బయటకు వస్తుంది. ఓకే, దీన్నే కాపీ పేస్ట్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒక్కసారి చూడండి. అయితే సో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి ఇది మన న్యూక్లియస్. ఓకే, ఐఐటి జేడబ్ల్యూ నీట్ క్లాసెస్ జరుగుతున్నాయి అని చెప్పేసి అనుకుందాం. అంటే టీచర్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, సో ఇది ఒక క్లాస్ రూమ్ అని చెప్పేసి అనుకుందాం. క్లాస్ రూమ్ ఎట్లున్నదంటే రౌండ్ ఉన్నది అనమాట. ఓకే, రైట్. సో ఇది వచ్చేసి మన క్లాస్ రూమ్. ఓకే, ఫస్ట్ టీచర్ ఏమో సెంటర్ లో ఉన్నాడు. ఓకే, ఐఐటి జేడబ్ల్యూ నీట్ క్లాసెస్ చెప్తున్నాడు. ఇదేమో ఫస్ట్ బెంచ్ 1 అని చెప్పేసి రాసిన. రైట్, సో ఇది వచ్చేసి బెంచ్ 1. ఓకే, ఇంకొక బెంచ్ ఉన్నది క్లాస్ రూమ్ లో రౌండ్ ఉన్నది మొత్తము. ఓకే, ఇది వచ్చేసి బెంచ్ 2 నానా. ఓకేనా? రైట్, దాని పక్కకి ఏమున్నదంటే పెద్ద గోడ ఉన్నది. ఓకేనా? అంటే ఎట్లా ఉన్నదంటే సేమ్ ఇట్లా ఉన్నది అనమాట. అర్థమైందా? గోడ అనేది ఇట్లా గుర్రంగా ఉన్నది అనమాట. ఓకే, సో మీ టీచర్ ఏమో సెంటర్ లో ఉన్నాడు, ఇక్కడ ఒక బెంచ్ వేసి గుర్రంగా ఉన్నది, ఇంకొక బెంచ్ వచ్చేసి ఇట్లా ఈ గోడ కంటుకొని ఉన్నది. అర్థమైందా? ఈడ కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు, మంచి ఒరుగుతారు గోడ పైన. అర్థమైంది కదా? ఈ గోడ అనేది చాలా పొడవుగా ఉన్నది అనమాట, రౌండ్ ఉన్నది. ఓకే సార్, ఎంట్రన్స్ ఏడా సార్? అబ్బా ప్లీజ్ ఇవన్నీ అడగకండి, సరేనా? మీకైతే అర్థమైంది కదా? రైట్, మొత్తం గోడ ఉన్నది. అయితే నాకు చెప్పండి, టీచర్ ఏమో సెంటర్ లో ఉన్నాడు. అయితే ఫస్ట్ బెంచ్ లో ఇద్దరు స్టూడెంట్లు కూర్చున్నారు. ఓకే, వాళ్ళ పేర్లు ఏంటి? ఎలక్ట్రాన్ 1, ఎలక్ట్రాన్ 2 వాళ్ళ పేర్లు. ఓకే, ఫస్ట్ బెంచ్ లో. ఓకేనా? రైట్, టీచర్ ముందటనే కూర్చున్నారు కాబట్టి ఈ స్టూడెంట్ కొంచెం అటు ఇటు జరిగిండు అనుకుందాం. ఓకే, టీచర్ ఏం చేస్తారు, గల్ల పట్టుకొని అరే కూసో ఎడిపోతున్నావు అని చెప్పేసి పట్టేసుకుంటాడు కదా, ఎటు బయటికి పంపించేసాడు. అంతేనా కదా? రైట్, కొంచెం జరగలేదు కాదు కథ, టీచర్ రెడీ ఉండి పట్టుకొని కూసో అని చెప్పేసి మళ్ళీ ఇడిపోతే, సో ఆ స్టూడెంట్ పోయింది అనుకోండి, మళ్ళా చేతిలో పట్టుకొని కూసో క్లాసెస్ ఇప్పుడు నువ్వు డాక్టర్ కావాలా అని చెప్పేసి, అంతేనా? సో బలవంతంగా ఇక. ఓకేనా? అంటే మీకైతే ఇంట్రెస్ట్ ఉన్నది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా. అంటే వీళ్ళిద్దరు మాత్రం ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న పక్క బలి కావాల్సిందే, అంతే కదా? సార్ మేమైతే లాస్ట్ బెంచ్ లో కూర్చుంటా సార్. ఓకే, చాలా చూడండి, లాస్ట్ బెంచ్ లోనేమో మీరు కూర్చున్నారు నాన్న. ఓకే, రైట్, మంచిగా గోడ కూర్చున్నారు, మా సరాంసే వింటున్నారు మీరు. ఓకేనా? రైట్, అయితే మీరైతే ఇంత పెద్ద బెంచ్ లో ఒక్కళ్ళే ఉన్నారు కదా? అవును. అయితే అయితే మీరేం చేస్తారు, విని పొద్దున్న నుంచి రాత్రి వరకు క్లాస్ విని మీకేం వస్తుంది, సార్ మీరే అంటారు, అంతేనా? రైట్, ఆ ఎలక్ట్రాన్ కూడా అట్లనే అనిపిస్తుంది. ఓకేనా? ఓకే, అయితే ఈ ఎలక్ట్రాన్ ఇంట్లో నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉన్నది, ఎందుకంటే టీచర్ నుంచి దూరం ఉన్నాడు. అంతేనా కదా? అవునా? రైట్, దూరం ఉన్నాడు కాబట్టి తప్పించుకునే ఛాన్సెస్, అంటే బంక్ కొట్టేస్తారు. అంతేనా కదా? లాస్ట్ బెంచ్ కూర్చున్న వాళ్ళు మెల్లమెల్ల పక్క జరుపుకుంటా డోర్ నుంచి ఆడ వెళ్ళిపోతారు ఇక బయటికి. అంతేనా? రైట్, ఇటువంటి జరిగినాయా? ఇటువంటి చేసిరు ఎప్పుడన్నా? ఓకే, రైట్. సో చేయలేరని చెప్పేసి అనుకుంటున్నా. అందరూ బెస్ట్ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్స్ మీరు అందరూ. సో ఈ విధంగా ఎవరు చేయరు. ఓకేనా? రైట్, సో ఇక్కడ ఉన్నానా? సో ఈ ఎలక్ట్రాన్ కూడా పాపం బయటికి కూడా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే పొద్దున నుంచి రాత్రి వరకు అన్నం లేదు, తినుడు లేదు, పండుకోవడం లేదు, ఏం చేసినా కానీ ఆ క్లాస్ రూమ్ లోపలనే. ఎందుకంటే బయటికి పోయే ఛాన్స్ లేనే లేదు, పెద్ద గోడ ఉన్నాయి. అంతేనా? ఒక్కసారి లోపల ఉన్నదంటే కథ దానికైతే బయటికి పోరాదు. అవునా? అయితే ఈ దానికి బయటికి పోవాలని చెప్పేసి ఆశ ఉన్నది. ఓకే, క్లాసులు విని సో విసక్కు ఏంటి బోరింగ్ వచ్చేసింది అన్నమాట ఇక.
Banner. Try to think. Don't get too close! Target acquired. Target engaged. Target angry, target angry! ఓకేనా అయితే బయటికి పోవాలని చెప్పేసి ఆలోచన వస్తుంది మనకి అంతేనా రైట్ బయట ఏమున్నది అవును బయట ఏమున్నది అందరు ఆడుకుంటున్నారేమో ఎంజాయ్ చేస్తున్నారేమో అని చెప్పేసి ఇక ఆతృత లోపల ఇక దీని ఏమో బయటికి పోవాలని చెప్పేసి ఉన్నది ఓకే గోడకి ఏం చేస్తాడు మీరు ఏం చేస్తారు గోడ దన్ దన్ అని చెప్పేసి గుద్దుతారు Let him have his fun. ఏమైంది మీ బొక్కలు ఎరిగిపోతాయి అంతేనా కదా ఈ నుంచి రక్తం కాడుతుంది ఎందుకంటే మీ దగ్గర ఎనర్జీ లేదు పాయింట్ ఏం చేసిర్రా మీ దగ్గర ఎనర్జీ ఉన్నంత ఎనర్జీ దానిలో నుంచి బయటికి రావడానికి ట్రై చేసిండ్రు ఓకేనా కానీ రక్తం వెళ్తున్నది దీని నుంచి బొక్కలు ఎరిగిపోయినాయి మీది ఓకేనా నెత్తితో గుద్దుతారు ఓకే చేతితో గుద్దుతారు ఇక మీ దగ్గర ఉన్న ఎనర్జీ మొత్తము బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు కానీ రాలేకపోతున్నారు అవునా రైట్ అయితే ఇప్పుడు ఎలక్ట్రాన్ తెలివిగా ఏం చేస్తుందనంటే ఐరన్ మ్యాన్ సూట్ ని తెప్పిస్తుంది అనమాట ఓకే సో దాని దగ్గర ఒక బటన్ ఉన్నదని చెప్పేసి అనుకుందాం ఓకే రైట్ బటన్ మొత్తం ఏమైతున్నది ఐరన్ మ్యాన్ సూట్ వస్తున్నది ధన్ అని చెప్పేసి దాన్ని మొత్తం ప్యాక్ చేసేసింది ఇక ఓకే ఐరన్ మ్యాన్ సూట్ అనేది ఏమవుతుంది దానికి ఫుల్ టు ఫుల్ పవర్స్ వస్తాయి ఇక అంతేనా అవునా కదా రైట్ ఏమొస్తుంది అని చెప్పేసి గోడను బ్లాస్ట్ చేసేస్తుంది అంతేనా चलो सब लोग पीछे हट जाओ अब मेरी बात सुनोगे? वो छोटी डायन तुम्हारे दिमाग से खेल रही है तुम ताकतवर हो और उससे ज्यादा होशियार हो तुम ब्रूस बैनर हो सॉरी भाई पिद्दे वाले बैनर की बात नहीं करूंगा बस हो गया ना पीछे से वार गलत बात बैनर
वेरोनिका जरा हाथ देना. सो जा मुन्ना, अब सो जा, चल सो जा. ठीक है दोस्त, तुझे शहर से बाहर ले जाता हूं. उस तरफ नहीं, उस तरफ नहीं. शांत हो जा ब्रूस, कितना फुटेज खाएगा. बाहर निकलो साहब. माफ कर दे भाई. कितना नुकसान हुआ? बड़ी मेहरबानी. कुछ और बताओगे? ఈ ఎలక్ట్రాన్ అవునా కదా, రైట్. ఈ బ్లాక్ చేయగానే ఈ గోడ అనేది పగిలిపోతుంది. పగిలిపోయి ఎలక్ట్రాన్ ఏమైంది, బయటికి వచ్చేసింది. అంతేనా కదా. పాపం ఏం జరిగిందో తెలుసా, బయటికి వచ్చిన ఎలక్ట్రాన్ దగ్గర ఐరన్ సూట్ లేదు. అదేం సార్, బ్లాస్ట్ అయితే చేసింది కదా సార్. దీన్ని బ్లాస్ట్ చేయడంలోనే ఐరన్ మ్యాన్ సూట్ అనేది మొత్తము డిస్ట్రాయ్ అయిపోయింది నాన్న. అర్థమవుతుందా? ఐరన్ మ్యాన్ సూట్ డిస్ట్రాయిడ్. ఓకే, సో ఈ గోడను పగలగొట్టడానికి ఓకే, బయటికి వచ్చిన ఎలక్ట్రాన్ పాపం ఒకటే అయిపోయింది ఎలక్ట్రాన్. అంతేనా కదా, రైట్. సో ఐరన్ మ్యాన్ సూట్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. నౌ ద ఎలక్ట్రాన్ బికమ్ ఫ్రీ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఫ్రీ అయింది అనమాట. ఓకే, ఇంతకుముందు దాని లోపల బంధించి అవునా. సో బయట రాగా ఏమైతే ఫ్రీ. అబ్బా నేను ఎట్టంటే పోవచ్చు ఇక. అంతేనా కదా, టీచర్ లేరు, ఎవ్వరు లేరు. సో ఏమైందో తెలుసా, బయటకు వచ్చిన తర్వాత బయట ఫ్రీ ఎలక్ట్రాన్ అయిపోయింది కదా, బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతా ఉన్నది. కానీ బయట ఏం లేదు. అదేం సార్ ఏం లేదు. అవును, అందరూ ఐఐటి జేడబ్ల్యూ క్లాసెస్ కోసము అందరూ లైన్ కట్టి కూర్చొని చదువుకుంటూనే ఉన్నారు. మీరు ఒక్కరు బయట ఉన్నారు. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఏం చేస్తారు మీరు, సార్ బయట అయితే ఏం లేదు సార్, బట్టిన అవసరంగా నేను క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చిన. మళ్ళీ ఏం చేస్తారు, బయట తిరిగి ఒక్క ఫ్రెండ్ దొరకలేడు, ఒక్కరు కూడా మనుషులు కూడా కనిపించలేరు. కాబట్టి మళ్ళీ దీని లోపలికి వెళ్ళిపోతా సార్ అని చెప్పేసి మీరు అనుకుంటారు. అంతేనా, రైట్. ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ లోపల పోవడానికి ట్రై చేస్తుంది, కానీ అప్పటికే గోడ మూసుకపోతుంది. ఓకే, క్లోజ్డ్ అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారు, మళ్ళీ డన్ అని చెప్పేసి గుద్దుతా ఉంటారు. గుద్దంగా ఏమైతుంది, మీ బొక్కలు చూర అయిపోతాయి. అంతేనా కదా, కొట్టి మీరే అలసిపోయి పడిపోతారు. అంతేనా. Keep an eye on the clock. Maybe smash a few things along the way. I think it's gratuitous, but whatever. ఎలక్ట్రాన్ అయితే నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, ఐరన్ మ్యాన్ సూట్ ఒక బటన్ వచ్చేస్తుంది ఇక. ఓకే, ఐరన్ మ్యాన్ సూట్ వచ్చి దీనికి ప్యాక్ అయిపోతుంది ఇక. ఓకే, ఇది ఐరన్ మ్యాన్ సూట్.
వాంట్ టు గో ఇన్సైడ్ ద ఆటమ్, నెక్స్ట్ ఏం చేయాలి, ఎనర్జీ ఇవ్వాలన్నమాట. ఓకే, ఎలక్ట్రాన్ కి ఎనర్జీ ఇస్తే దాని లోపలికి పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేసు ఎనర్జీ ఇవ్వలేదు అనుకోండి, లోపల పోలేదు, ఇక ఒక్కసారి బయటకు వచ్చిన ఎలక్ట్రాన్ లోపల పోదు, ఇక అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ బటన్ అయితే వచ్చేసింది, ఐరన్ మ్యాన్ సూట్ వచ్చేసింది, దాన్ని మొత్తం ప్యాక్ చేసేసింది, ఎనర్జీ అయితే దొరికింది. నెక్స్ట్ ఏంది, డుమ్ అని చెప్పేసి దీన్ని గోడను డిస్ట్రాయ్ చేసిండ్రు. అంతేనా? డిస్ట్రాయ్ చేయడం ఏమైతుంది, మళ్ళీ ఆ డిస్ట్రాయ్ చేయడంలో సూట్ అనేది మొత్తం గోడను కుట్టడంలో మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఓకే, ఎలక్ట్రాన్ అనేది లోపలికి ఎంటర్ అయిపోయింది. ఓకే, ఎలక్ట్రాన్ ఎట్లయితే లోపలికి ఎంటర్ అయిపోతుంది, మళ్ళీ గోడ ఆటోమేటిక్ అదే మూసుకపోతుంది అనమాట. అర్థమవుతుందా? రైట్. అర్థమైందా లేదా? ఈ విధంగా అంటే ఒక ఎలక్ట్రాన్ కి ఎనర్జీ ఇస్తే బయటికి పోతుంది. ఓకే, బయటికి పోయిన ఎలక్ట్రాన్ ఫ్రీ అవుతుంది. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్ ని మళ్ళీ లోపల పంపించాలంటే మళ్ళీ ఎనర్జీ ఇవ్వాల్సిందే. అర్థమవుతుందా? రైట్. దానికి ఎనర్జీ ఇస్తే మళ్ళీ దాని లోపలికి పోతుంది అనమాట. అర్థమైంది కదా? వెరీ గుడ్. సో ఇటువంటి వీడియోల కోసం, బెస్ట్ వీడియోల కోసం, ఇటువంటి వీడియోల కోసం మళ్ళీ కావాలనుకుంటే కనుక సో మీరు లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అన్న. ఉంటాను మరి, అప్పటికంటే చదువుకుంటుండండి. బాయ్.